నెక్స్ట్ శ్లోకాలు చూడండి 48, 49. యోగస్తత్కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగముచ్యతే దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. ఫలాసక్తి లేకుండా కర్మలు గనక చేస్తేనే అవి మనకి బంధం కాకుండా ఉంటాయి. అంతేకాకుండా మోక్ష మార్గంలో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ఫలాసక్తి లేకుండా చేసేటువంటి కర్మల్ని, ఈ బుద్ధియోగం ద్వారా చేసేటువంటి కర్మల్ని ఎలా చేయాలి? ఎలా చేయాలంటే కర్మలతోనూ ఆ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితాలతోనూ ఏ రకమైనటువంటి సంఘభావం పెట్టుకోకుండా, అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉండాలి. అంటే అదే పనిగా ఆ కర్మల్ని కానీ ఆ కర్మ ఫలాలని కానీ తలుచుకోకుండా ఉండాలి. అలాగే మనం చేసేటువంటి పని సిద్ధిస్తుందా సిద్ధించదా, ఈ పని సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేటువంటి ఆలోచన లేకుండా సమభావాన్ని కలిగి ఉండాలి. అంటే సిద్ధించినా సిద్ధించకపోయినా ఏ రకమైనటువంటి మనస్సు యొక్క ఆందోళన లేకుండా సమబుద్ధి కలిగి ఉండాలి, సమభావం కలిగి ఉండాలి. ఈ సమత్వాన్నే యోగము, సమత్వం యోగముచ్యతే అని నేను చెప్పుకున్నాం. ఈ సమత్వాన్నే యోగము అని అంటారు. అందుకే యోగంలో నిలిచి కర్మలు చెయ్యవయ్యా అర్జున అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. కర్మ ఎలాంటిది అనే దానికి అసలు ప్రాధాన్యత లేదు. అయితే ఆ కర్మని మనం ఎలా చేస్తున్నాము, ఏ భావనతో చేస్తున్నాము అనేటువంటి దానికే ప్రాధాన్యత. కాబట్టి సమత్వ బుద్ధితో కర్మలు చేయాలి. అలా సమత్వ బుద్ధి కనుక ఉన్నట్లయితే, అంటే మనసు పొంగకుండా కుంగకుండా, ఏదైనా ప్రయోజనం కలిగినప్పుడు పొంగటం, ఏదైనా నష్టం వచ్చినప్పుడు కుంగటం అలా లేకుండా కనుక ఉంటే ఆ మనస్సు ప్రశాంతమవుతుంది. ఈ ప్రశాంతమైనటువంటి మనస్సు పరమాత్మని మనకి చూపిస్తుంది. అంటే ప్రశాంతమైనటువంటి మనస్సు వెనక పరమాత్మ యొక్క ప్రకాశం చక్కగా ఉంటుందన్నమాట. ఈ బుద్ధియోగంతో చేసేటువంటి కర్మలన్నీ కూడా ఎలాంటివి, ఈ బుద్ధియోగంతో చేస్తే ఎలాంటివి, బుద్ధి లేకుండా అంటే సకామ కర్మలు కనుకైతే ఎలాంటివి, కోరికలతో ఫలాసక్తితో చేసేటువంటి కర్మలు మనకి బంధాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందుకనే వాటిని నికృష్టమైనవి అని నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం మనం. బుద్ధియోగంతో చేసేటువంటి కర్మల కన్నా సకామ కర్మలు నికృష్టమైనటువంటివి, బుద్ధియోగంతో చేసేటువంటి కర్మలు శ్రేష్టమైనటువంటివి. ఎందుకని శ్రేష్టం అనంటే, బుద్ధియోగం ద్వారా కర్మలుగానే చేసినట్లయితే మనలో వాసనలన్నీ క్షయమైపోతాయి. వాసనలు ఎప్పుడైతే క్షయమైపోయినాయో చిత్తశుద్ధి కలుగుద్ది. మన లోపల ఆ వాసనల యొక్క ప్రేరణ ఉన్నంతకాలం మనం ప్రశాంతంగా కూర్చోలేము. ఆ వాసనలు ఎప్పుడైతే క్షయమైపోయినాయో అప్పుడు ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైతే మనకి ప్రశాంతత కలిగిందో ఆ చిత్తశుద్ధి కనుక కలిగితే జ్ఞానప్రాప్తి, ఈ జ్ఞానప్రాప్తి కనుక అయితే మోక్షానికి అది మార్గం చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ బుద్ధియోగం ద్వారా చేసేటువంటి కర్మలు మనల్ని మోక్షం వరకు తీసుకొని వెళ్తాయి. అలా కాకుండా ఫలాసక్తితో కర్మలు కనుక చేసినట్లయితే మనకి కర్మఫలాలు వస్తాయి. కర్మఫలాలు వస్తే వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మలు వస్తాయి.
జన్మలు వస్తే ఆ జన్మల్లో మళ్ళీ కర్మలు చేస్తాం. కర్మలు చేస్తే మళ్ళీ కర్మఫలాలు వస్తాయి. మళ్ళీ ఆ కర్మఫలాలు అనుభవించడానికి మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. అంటే ఈ ప్రకారంగా మళ్ళీ మళ్ళీ జన్మలు, మళ్ళీ మళ్ళీ కర్మలు, జన్మ కర్మ వలయంలో మనం చిక్కుకోవాలి. దీనివల్ల మనకి బంధం. అంటే సకామ కర్మలు బంధానికి దారితీస్తాయి, నిష్కామ కర్మలు మోక్షానికి దారితీస్తాయి. సకామ కర్మలు చేసేటువంటి వాడిని భగవానుడు కూలివాడి కింద చూస్తాడు. ఎందుకంటే వాడి కూలివాడికి ఇచ్చేస్తున్నాడు చేసినందుకప్పుడే. కానీ అదే బుద్ధియోగం ద్వారా ఫలాసక్తి లేకుండా ఎవరైతే కర్మలు చేస్తుంటారో అటువంటి వాళ్ళని తన వాళ్ళుగా భావిస్తాడు భగవంతుడు. మరి ఫలాసక్తితో కర్మలు చేస్తే అటువంటి వాడికి ఇంకో పేరు ఇచ్చారు, కృపణాహ అని. అంటే పిసినిగొట్టు అని. ఎందుకని పిసినిగొట్టు అన్నారంటే అనంతమైనటువంటి ఆనందం నీలో ఉంటే, నీ స్వరూపమే అటువంటి ఆనందమై ఉంటే, ఆ ఆనందాన్ని అందుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ప్రాపంచికమైనటువంటి అల్పమైనటువంటి సుఖాల కోసమో భోగాల కోసమో ప్రాకులాడేటువంటి వాడిని అదిగో పిసినిగొట్టు అంటారు. నీకు సుఖంగా బ్రతకడానికి కావాల్సిన సంపద నీ దగ్గరే ఉంటే ఎవడో ఇప్పించే కాఫీ కోసమో టీ కోసమో ఎగబడేటువంటి వాడు పిసినిగొట్టు అంటారు. ఇక్కడ కూడా అంతే. నీలో ఆనందం ఉంది, అఖండమైనటువంటి ఆనందం, ఆత్మానందం, బ్రహ్మానందం నీలో ఉంది, నీ స్వరూపమే అయ్యింది. అయినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా, అది ఉన్నదని కూడా తెలుసుకోకుండా, తెలిసినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా కేవలం అల్పమైనటువంటి, నికృష్టమైనటువంటి, నీచమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ఈ ప్రాపంచిక సుఖాల కోసమో భోగాల కోసమో వాటి కోసం పరుగులు తీసేటువంటి వాడు ఇక్కడ కృపణుడు, అంటే పిసినిగొట్టు అని అంటున్నారు. అందువల్ల నీవు బుద్ధియోగాన్నే శరణు కోరు అని ఇక్కడ అర్జునుడికి చెప్పడం ద్వారా సమస్తమైనటువంటి మానవాళికి కూడా భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా సమత్త బుద్ధితో కర్మలు గనక చేస్తే, అంటే బుద్ధియోగంతో కర్మలు గనక చేస్తే మనకి వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 50వ శ్లోకం చూడండి. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్త బుద్ధితో కూడుకున్నటువంటి వాడై, అంటే సమత్త బుద్ధితో కూడుకున్నటువంటి వాడివై, సుకృత దుష్కృతే ఉభే. సుకృత అంటే పుణ్యాలు, దుష్కృత అంటే పాపాలు. ఈ పుణ్య పాపాలు ఉభే రెండింటిని కూడా ఇహ జహాతి ఇక్కడే విడిచిపెట్టినట్లయితే, అంటే నువ్వు బుద్ధియోగం ద్వారా ఫలాసక్తి లేకుండా లేదా సమత్త బుద్ధి కలిగి ఉండి కర్మలు చేస్తూ పుణ్యపాపాలు రెండింటిని కూడా ఇక్కడే కనుక విడిచిపెడితే కాదు, అలా చేసిన వాడు విడిచిపెట్టగలుగుతాడు. ఉభే రెండింటిని కూడా జహాతి విడిచిపెట్టేస్తాడు. తస్మాత్ అందువల్ల యోగాయ బుద్ధి యోగానికే యుజ్యస్వ సిద్ధంగా. ఇప్పుడు బుద్ధి యోగం వల్ల నీకు ప్రయోజనం చెబుతున్నారు, ఒక ఫలితం చెప్తున్నారు. ఏమిటంటే ఈ పుణ్యపాపాలు రెండు కూడా ఇక్కడే విడిచిపెట్టేస్తామని. పుణ్యపాపాలు విడిచిపెడితే మనకేమిటి ప్రయోజనం? పుణ్యమైతే స్వర్గం, పాపమైతే నరకం. పుణ్యమైతే సుఖాలు భోగాలు అనుభవిస్తావు, పాపమైతే దుఃఖాలు కష్టాలు అనుభవిస్తావు. అవి అనుభవించిన తర్వాతైనా ఇవి అనుభవించిన తర్వాతనైనా మళ్ళీ ఈ జన్మకి రావాలి. మళ్ళీ ఈ జన్మకు వచ్చిన తర్వాత మళ్ళీ సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మళ్ళీ మామూలే. అందువల్ల ఆ పుణ్యం పాపం ఆ రెండు కూడా నాకు అక్కర్లేదు అని చెప్పగలిగినటువంటి వాడే జ్ఞాని. కనుక మరి ఆ రెండు ఎవరు వదిలిపెట్టగలుగుతారు? అదే ఇక్కడ చెప్తున్నారు.
బుద్ధియోగం ద్వారా ఎవరైతే కర్మలు చేస్తారో అటువంటి వాళ్ళే పుణ్యపాపాలు రెండింటిని కూడా ఇహ జహాతి, ఇహ అంటే ఈ జన్మలోనే, అంటే జీవించి ఉండగానే జహాతి విడిచిపెట్టేస్తారు. తస్మాత్ అందువల్ల యోగాయ యుజ్యస్వ, అందువల్ల యోగాన్నే ఆచరించు, బుద్ధి యోగాన్నే ఆచరించు. కర్మసు కౌశలం, కర్మల్లో ఉన్నటువంటి కౌశలం నైపుణ్యమే యోగ, యోగము. ఇంతకుముందు మాట చెప్పారు, సమత్వం యోగం ఉచ్యతే అని. సమత్వమే యోగం అన్నారు. ఇప్పుడు ఇక్కడేమంటున్నారు, కర్మల్లో కౌశలం, కర్మల్లో ఉన్నటువంటి నైపుణ్యమే యోగము అని అంటున్నారు. అంటే నీవు యోగివి కావాలంటే నువ్వు చేసేటువంటి కర్మలు నైపుణ్యంతో చేయాలి అని. నైపుణ్యంతో చేయాలంటే నీకు లేని తెలివితేటలని తెచ్చుకొని చేయమని కాదు. ఆ నైపుణ్యంతో చేయటం అంటే అర్థం ఏంటంటే దాని మీదనే దృష్టి పెట్టి చేయటం, దాని మీదనే శ్రద్ధతో చేయటం. దాని మీద శ్రద్ధ ఉండాలంటే ఇంకో దాని మీద దేని మీద శ్రద్ధ లేకుండా పోవాలి. ఇప్పుడు మనకి ఏమిటంటే ప్రాపంచికమైనటువంటి అనేక విషయాల మీద శ్రద్ధ ఉంటున్నది కాబట్టి ఒకవేళ ఏదైనా దైవ కార్యం చేస్తున్నప్పటికీ మన యొక్క మనస్సు అట్లా ఆపుతూ ఉంది. అందువల్ల ఏకాగ్రత లేకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కర్మలు కనుక నువ్వు నైపుణ్యంతోగానే చేసినట్లయితే అదే యోగము అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. కర్మయోగంలో ఇప్పుడు రెండవ మెట్టులో మనం ప్రవేశపెట్టడానికి భగవానుడు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, ఒక ఉపాయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. బుద్ధియుక్త అన్నారు ముందు, అంటే బుద్ధియుక్తుడైనటువంటి వాడు. ఎవరా బుద్ధియుక్తుడైనటువంటి వాడంటే ఇప్పుడు మనం అందరమే బుద్ధి లేనటువంటి వాళ్ళమా? ఏమో, అదిగో ఇప్పుడు మనం చూద్దాం. బుద్ధియుక్తుడంటే ఎవరంటే తాను తలపెట్టినటువంటి కార్యం ఫలించినా ఫలించకపోయినా ఏమాత్రం చలించకుండా సమత్వ బుద్ధి కలిగి, సమబుద్ధి కలిగి, నిర్లిప్తంగా, నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా ఇది నా కర్తవ్యం అని భావించి ఆ కర్మని చేసేటువంటి వాడు బుద్ధియుక్తుడు. అంటే మనల్ని ఇలా చేయమంటున్నారు కర్మ అంటే నేను చేసేటువంటి పని ఫలించినా ఫలించకపోయినా ఏమాత్రం చెలించకుండా స్థిరమైనటువంటి బుద్ధి కలిగి నిర్లిప్తంగా, నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా ఇది నా కర్తవ్యం అని భావించి కర్మలు చేస్తూ ఉన్నట్లయితే అటువంటి వాడే బుద్ధియుక్తుడు. అతడే నిజమైనటువంటి కర్మయోగి. ఊరికి ఆందోళన పడేవాడు కర్మయోగి గారు. ప్రశాంతంగా తాను చేయదలుచుకున్నటువంటి కర్మని, తన విద్యుక్త ధర్మ కర్మని అలా చేస్తూ ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి కర్మయోగి. అలాంటి వాడు అంటే అలా చేస్తూ ఉన్నటువంటి వాడికి ఏమిటయ్యా ఫలితం అని అంటే ఇహ ఉభే సుకృత దుష్కృతే జహాతి, సుకృత దుష్కృతే ఉభే ఇహ జహాతి. ఈ పుణ్యపాపాలు రెండింటిని కూడా ఇక్కడే విడిచిపెట్టేస్తాడు. కర్మ సిద్ధాంతం ప్రకారం పుణ్యకర్మలు చేస్తేనేమో పుణ్యఫలం అంటే సుఖాలు భోగాలు వస్తాయి, పాపకర్మలు చేస్తేనేమో పాపఫలం అంటే దుఃఖాలు అనుభవించాలి. అయితే ఈ పాపాలు కానీ ఈ పుణ్యాలు కానీ ఈ సుఖ దుఃఖాలని ఆశించి చేసేటువంటి వాళ్ళకే వస్తాయి. అంతే తప్ప ఈ ఫలాపేక్షని విడిచిపెట్టి, ఫలాసక్తిని విడిచిపెట్టి నాకు ఏ ఫలము అక్కర్లేదు అనేటువంటి భావనతో ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళకి పాపం లేదు, పుణ్యం లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే సకామంగా లేదా ఫలాసక్తితో కర్మలు చేస్తారో అటువంటి వాళ్ళకే ఆ పుణ్యం కానీ పాపం కానీ ఫలాలు వస్తాయి. ఆ పుణ్యఫలంగా స్వర్గ సుఖాలు, ఈ పాప ఫలంగా నరకయాతనలో అనుభవించాలి. కానీ ఎవరైతే ఇలాంటి ఆలోచన లేకుండా ఏ ఫలాసక్తిని కోరకుండా నిష్కామంగా కర్మలు కనుక చేస్తే అతనికి పాపం లేదు, పుణ్యం లేదు. ఎందుకనంటే అతడు ఆ కర్మలు చేసేటువంటి కర్త కాదు, నేను చేస్తున్నాను అనేటువంటిది లేదు అతనికి. కనుక అది కర్తవ్యంగా భావిస్తున్నాడు, ఇది బాధ్యతగా భావిస్తూ ఉన్నాడు. అందువల్ల ఆ కర్మఫలాలకు అతడు కర్త కాదు.
అంతేకాకుండా ఈ పుణ్యపాప కర్మలు ఎప్పుడో వదిలిపోవటం కాదు ఆయన్ని, ఆ కర్మలు చేస్తున్నప్పుడే ఆయనకి సంబంధం లేకుండా పోతాయి. ఇహ అంటే ఈ జీవితం ఉండంగానే, ఇక్కడ జీవించి ఉండగానే పుణ్యపాపాలకి అతీతంగా ఉండగలుగుతాడు. అందుకనే ఇహ అని అన్నారు ఇక్కడ అని. ఇక్కడ పాపపుణ్యాలు రెండు కూడా చెప్పారు. మరి కర్మయోగి అయినటువంటి వాడు పాపాలు కూడా చేస్తాడండి అని మనకు సందేహం రావచ్చు. పాపాలు చెయ్యడు, చేయవలసిన అవసరం అతనికి లేదు. ఎందుకనంటే ఏదైనా కోరుకున్నటువంటి వాడు అయితేగా, స్వార్థమో లేకపోతే ఏదైనా ప్రయోజనమో అది కోరుకున్నవాడైతే ఏదో ఒక తప్పు చేయాలా, ఓ పాపం చేయాలి. కానీ అలాంటివి ఏమి లేవు కనుక అతడు పాపం చేయనే చేయడు. మరైతే ఇక్కడ ఎందుకంటే పాప పుణ్యాలను రెండు చెప్పారు అంటే అతడు కావాలని చెయ్యకపోయినప్పటికీ అతడు చేస్తున్నటువంటి కర్మల ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలిగితే, ఎవరైనా పీడించబడితే, ఎవరికైనా బాధ కలిగితే అది పాపమే అవుతుంది. అయినప్పటికీ ఆ పాపం ఈయనకి రాదు. పుణ్యం రాదు కాబట్టి పాపం కూడా రాదు. మనం కనుకైతే పుణ్యమేమో రావాలి, పాపమేమో రాకుండా ఉండాలని కోరుకుంటాం. అప్పుడు మాత్రం అదేం కుదరదు. పుణ్యం పాపం రెండు వస్తాయి. వస్తే రెండు వస్తాయి, పోతే రెండు పోతాయి. ఇద్దరు కూడా జంట కవుల్లాగా కలిసే ఉంటారు. అందువల్ల ఈ పాపపుణ్యాలు రెండు కూడా అతడికి అంటవు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరైతే ఏం చేయాలంటే తస్మాత్ అందువల్ల యోగాయ యుజ్యస్వ అన్నారు. తస్మాత్ యోగాయ యుజ్యస్వ అందువల్ల నువ్వు బుద్ధి యోగాన్నే ఆచరించు, బుద్ధి యోగానికి సిద్ధంగా అని అంటున్నారు. బుద్ధి యోగం ద్వారా కర్మలు గనక ఆచరిస్తే ఈ పాపాల నుండి పుణ్యాల నుండి విడుదల పొందుతావు గనక, సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విడుదల పొందుతావు గనక ఈ యోగానికి సిద్ధపడు. మనకు కావాల్సింది ఏమిటంటే బంధ విముక్తి, మోక్షప్రాప్తి. కాబట్టి ఈ బంధాల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం ఇదిగో ఈ కర్మఫలాల్ని కోరకుండా కర్మలు చేసేటువంటి వాళ్ళకి. అందువల్ల బుద్ధియోగివిగా, నిష్కామ కర్మయోగివిగా అని చెప్తున్నారు. ఇక యోగ కర్మసు కౌశలం అని ఈ శ్లోకంలో చెప్పటం జరిగింది. యోగం అంటే కర్మలలో కుశలత్వం, కర్మల్లో నైపుణ్యమే నేర్పు, అదే యోగము అని ఇక్కడ చెబుతున్నారు. ఏమిటి కుశలత్వం, ఏమిటి నైపుణ్యం అంటే కర్మలు చేస్తూనే ఆ కర్మ బంధనాలకి చిక్కకుండా ఉండటం నైపుణ్యం. ఏమిటి నైపుణ్యం అంటే కర్మలు చేస్తున్నాం కానీ కర్మబంధనాలకు మాత్రం చిక్కటల్లా. ఈ బంధాలకు కారణమైనటువంటి కర్మని బంధ విముక్తికి మనం సోపానంగా చేసుకుంటున్నాం. మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా మనకి బంధం అవుతాయి. కానీ ఆ బంధం అయ్యేటువంటి కర్మల్ని బంధం కాకుండా ఆ బంధ విముక్తికి, ఆ మోక్షానికి సోపానంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇది నేర్పు, ఇది నైపుణ్యం, గొప్ప నైపుణ్యం. ఇక మూడో విషయం ఏమిటనంటే కామ్యకర్మలు, సకామ కర్మలు ఇంతకుముందు మనం చేస్తూ ఉండటం మనకు అలవాటు. ఆ సకామ కర్మల నుంచి మన మనస్సును మళ్ళించి నిష్కామ కర్మలు చేయటంలో మన యొక్క నైపుణ్యత, కార్య సాఫల్యత మనకి ఉంటుంది. ఇదిగో ఇదే ఈ నైపుణ్యమే యోగం, కర్మల్లో కుశలత్వమే యోగం. అయితే ఇక్కడ మనకు సందేహం కలుగుద్ది. 48వ శ్లోకంలో నిన్న మనం చెప్పుకున్నాం సమత్వం యోగ ఉచ్యతే అని. సమత్వమే యోగము అని అక్కడ చెప్పారు. వెంటనే భగవానుడు ఇక్కడ 50వ శ్లోకంలో యోగ కర్మసు కౌశలం అన్నారు. అంటే కర్మలలో కౌశలమే యోగము అని ఇక్కడ చెబుతున్నారు. ఇంతకీ ఏది కరెక్ట్ అండి? అదే ఇదే? ఏదో ఒకటి కరెక్ట్ అయితే రెండెందుకు చెప్పేవాడు? రెండు కూడా కరెక్టే. ఏదో ఒకటి తప్పు అయితే రెండోది కరెక్ట్ అవుద్ది, ఒకటి రైట్ అయితే రెండోది తప్పు అవుద్ది అని మనం అనుకోవాల్సిన పల్లె. భగవంతుడు రెండు చెప్పాడు కనుక రెండు కరెక్టే. అంటే రెండు కరెక్ట్ కావడానికి ఇందులో ఏదో విశేషం ఉండి ఉండాలి. ఏమిటా విశేషం అని అంటే సమబుద్ధితో కర్మలు కనుక చేస్తే యోగం అని చెప్పినప్పుడు అన్నింటినీ కూడా సమంగా చూడటం, అన్నింటినీ సమంగా చూడటం అన్నారు కదా. అంటే ఏవి పట్టకుండా ఉదాసీనంగా, సోమరిలాగా, హృదయం లేనటువంటి బండరాయిలాగా
ఉండటమేమోనని అపార్థం చేసుకుంటారు కొంతమంది. సమబుద్ధి అని అంటే మనకు తెలుసు కదా, ఏదైనా మనకి సంతోషం కలిగినప్పుడు పొంగిపోతాం, ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతాం ఉంటాం. మనమైతే అలా కుంగిపోతాం కానీ ఆ స్తంభం ఉందనుకోండి, అదేమైనా పొంగుద్దా కుంగుద్దా? అది మాత్రం ఉండదు. మనం అందరం రోజు వచ్చినా దానికి ఏం సంతోషం లేదు, మనం రాకపోయినా దానికి ఏమి దుఃఖం. అలాగా ఒక బండరాయిలాగా, హృదయం లేనటువంటి మనిషిలాగా, అదిగో అలాగా ఉండటం ఆ సమత్వం అంటే అనేటువంటి సందేహం మనకు వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ యోగ కర్మసు కౌశలం, కర్మల్లో కౌశలమే యోగము అని ఇక్కడ చెప్తున్నారు. అంటే అర్థం ఏమిటంటే ఏదో ఉదాసీనంగా, ఏదో సోమరిపోతులాగా, ఒక జడులాగా కర్మలు చేయటం కాదయ్యా, ఎంతో నైపుణ్యంతో కర్మలు చేయాలి, కుశలత్వంతో కర్మలు చేయాలి అని చెప్పటమే ఇక్కడ విశేషం. అంటే ఈ రెండు శ్లోకాలని జాగ్రత్తగా సమన్వయం చేస్తే మనకు విషయం ఇక్కడ అర్థమైపోతా ఉంది. అదేమిటంటే సమత్వం యోగం ఉచ్యతే, సమత్వమే యోగం అన్నారు. సమత్వం అంటే ఏదో బొమ్మలాగా కూర్చోవటం కాదు, నైపుణ్యంతో కర్మలు చేయటమే సమత్వం. అంటే ఏ రకమైనటువంటి ఆందోళన లేకుండా హాయిగా నువ్వు చేసేటువంటి కర్మ మీదనే నీ దృష్టి పెట్టి చక్కగా కర్మ చేసి, దాన్నే కర్మల్లో నైపుణ్యం అన్నారు. ఆ నైపుణ్యమే యోగం అన్నారు. కాబట్టి అది యోగమే, ఇది యోగమే. అంటే సమత్వంగా చేసినప్పుడే నైపుణ్యంతో చేయగలుగుతావు. నైపుణ్యంతో చేయటం చేత అయితే అది సమత్వంతో చేసినట్టు అవుద్ది. కనుక ఇప్పుడు రెండు ఒక్కటే, రెండు యోగమే అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. సుఖంలో కానీ దుఃఖంలో కానీ, సఫలతలో కానీ వైఫల్యంలో కానీ, జయంలో కానీ అపజయంలో కానీ, లాభంలో కానీ నష్టంలో కానీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనస్సు చెదరకుండా, పొంగకుండా, కుంగకుండా, రెండింటిని కూడా, ఈ లాభ నష్టాలని, జయాపజయాలు రెండింటిని కూడా సమభావంతో స్వీకరించి కర్మబంధాల్లో చిక్కకుండా నేర్పుతో, నైపుణ్యంతో ఈ కర్మల్ని చేయటమే యోగం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రెండు శ్లోకాల్లో ఉన్నటువంటి రెండు పదాల యొక్క భావాన్ని మనం సమన్వయం చేస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఇది. ఏమి పొంగొద్దు, నైపుణ్యంతో నీ కర్మ ఏం చేయాలనుకుంటున్నావు అది చేసేయి. ఎంత నైపుణ్యంతో ఈ కర్మల్ని కనుక ఆచరిస్తే, బుద్ధి యోగం ద్వారా ఈ కర్మల్ని కనుక ఆచరిస్తే కలిగేటువంటి అంతిమ ఫలితం ఏమిటి అనే విషయం తర్వాత శ్లోకాలు చెప్తున్నారు. 51 కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం బుద్ధియుక్తాః సమత్వమైనటువంటి బుద్ధితో కూడినటువంటి మనీషిణః, మనిషి. ఇక్కడ మనీషిణః అని అంటే వివేకి అయినటువంటి వాడు, సామాన్యమైన మనిషినిగా వివేకి అయినటువంటి వాడు. ఈ సమత్వంతో కూడినటువంటి వివేకి అయినటువంటి వాడు కర్మజం ఫలం, కర్మ వల్ల వచ్చినటువంటి ఫలాన్ని త్యక్త్వా విడిచిపెట్టి జన్మబంధ, ఈ జన్మబంధం నుంచి, అంటే ఈ జనన మరణ చక్రం నుంచి, జన్మబంధం అంటే జన్మ మరణ చక్రం నుంచి వినిర్ముక్తాః విడుదల పొందినటువంటి వాడై అనామయం దుఃఖరహితమైనటువంటి పదం గచ్చంతి ఆ పదవిని చేరుకుంటాడు. అంటే కర్మయోగం ద్వారా అంతిమంగా కలిగేటువంటి ఫలితాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. అంతిమ ఫలం ఇది. ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నటువంటిదేమో ఇప్పటికిప్పుడు కలిగే ఫలితం, ఇదేమో అంతిమ ఫలితం. ఏమిటట? ఈ సమత్వమైనటువంటి బుద్ధితో ఎవరైతే నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటారో
అటువంటి వాళ్ళు ఈ కర్మల వల్ల లభించేటువంటి ఈ జనన మరణ చక్రం ఏదైతే ఉందో, ఈ జన్మ బంధం ఏదైతే ఉందో, దాన్ని ఇక్కడే పూర్తిగా విడిచిపెట్టినటువంటి వాడై అనామయం, దుఃఖరహితమైనటువంటి, అంటే దుఃఖం ఎట్లా ఉంటుందో తెలియనటువంటి పదం గచ్చంతి, ఆ పదవిని చేరుకుంటాడు. ఇది చిట్ట చివరిగా అంతిమ ఫలితంగా మనకి ఏం వస్తుందో దాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. బుద్ధియుక్త మనీషిణ అన్నారు. అంటే బుద్ధితో కూడుకున్నటువంటి మనీషిణ. మనీషిణ అంటే మామూలుగా మనిషే కదండి అని అనుకుంటాం, అంటే అందరూ మనుషులే. ఇక్కడ ఏమిటంటే మనీష అంటే ప్రజ్ఞ అని అర్థం. తెలివి. తెలివి అంటే మామూలు కదా, సాగు తెలివి కాదు, ఉండవలసినటువంటి తెలివి, చక్కని తెలివి, ప్రజ్ఞ అంటారు దాన్ని. అది మనీష అని అంటే. మనీషిణ అంటే ఆ ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ఆ ప్రజ్ఞ కలిగినటువంటి వాడిని మనీషిణ అన్నారు. అటువంటి వాడే వివేకి, అంటే బుద్ధిలో బాగా వివేకం ఉన్నటువంటి వాడు అన్నమాట. అటువంటి వాడిని బుద్ధియుక్త మనీషిణ అన్నారు. అంటే బుద్ధితో కూడుకున్నటువంటి వివేకైనటువంటి వాడు అని. అంటే సమత్వమైనటువంటి బుద్ధితో నిష్కామ కర్మలు ఆచరించేటువంటి వాడు, ఫలాసక్తి లేకుండా కర్మలు చేసేటువంటి వాడు. అటువంటి వివేకి కర్మజం ఫలం త్యక్వ. కర్మజం, కర్మ నుంచి పుట్టినటువంటి ఫలం, ఫలితాన్ని త్యక్వ, విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు సామాన్యుడైతే ఏమవుద్ది, ఒక కర్మ చేశాడనుకోండి, ఆ కర్మ వల్ల కర్మఫలం వస్తుంది. ఆ కర్మ నుంచి పుట్టినటువంటిదే కర్మఫలం. అందుకనే కర్మజం ఫలం అని అంటున్నారు. ఈ జ అంటే జన్మించడం అన్నమాట. ఇప్పుడు మనకి గిరిజ అన్నారనుకోండి, అంటే గిరికి పుట్టినటువంటిది. ఎవరు గిరికి పుట్టింది? హిమాలయం, పార్వతి, హిమాలయ గిరిజ. పద్మజ అన్నాం అనుకోండి, పద్మానికి పుట్టింది అని. ఇట్లా మనకి కర్మజం, కర్మ అంటే కర్మ నుంచి పుట్టినటువంటిది. అంటే మనం కర్మలు చేస్తాం, ఆ కర్మల వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది కర్మజం. అదిగో అటువంటి ఫలితాన్ని ఇక్కడే విడిచిపెట్టినటువంటి వాడై. ఎందుకని విడిచిపెడతాడండి ఈయన? ఆయన కావాలని విడిచిపెడతాం కాదు, ఆ కర్మఫలం ఆయనకు అసలు రాదు. కర్మఫలం ఎప్పుడు వస్తుంది? కర్మఫలం ఎప్పుడు వస్తుందని అంటే, కర్మలు చేస్తే నియమం ప్రకారం కర్మఫలం రావాలి. అయితే ఎవరు చేస్తారు అట్లాగా? సకామంగా చేసేటువంటి వాళ్ళు, అంటే ఫలితాన్ని కోరుకొని చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఆ కర్మఫలాలు ఖచ్చితంగా వస్తాయి. అవి మంచివి కావచ్చు, చెడువి కావచ్చు. అయితే ఎవరైతే బుద్ధియుక్తుడై, అంటే సమత్వమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై, ఫలాసక్తిని కోరకుండా ఎవరైతే కర్మలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ కర్మఫలాలు రావు. ఎందుకనంటే ఆయనకి దాని మీద ఆసక్తి లేదు కనుక, విడిచిపెట్టేశాడు కనుక. కర్మఫలాలు కనుక వచ్చినాయి అనుకో, అవి మనతో పాటుగానే వచ్చి వాటి వల్ల మనం సుఖమో దుఃఖమో మళ్ళీ ఇంకో జన్మలోనైనా సరే అనుభవించాలి. ఆ అనుభవం కోసం జన్మలెత్తాలి. ఆ జన్మలెత్తితే మళ్ళీ కర్మలు చేస్తుంటాం. ఇలా జన్మ కర్మ వలయంలో చిక్కుంటాం. అందుకని మన యొక్క బుద్ధిని సమం చేసుకొని ఈ నిష్కామ కర్మలు ఆచరించాలి, ఫలాసక్తి లేనటువంటి కర్మలు ఆచరించాలి. అలా ఆచరించినటువంటి వాడికే, అటువంటి వివేకులకే జన్మబంధ వినిర్ముక్తా, ఈ జన్మబంధం నుంచి విడుదల పొందుతారు. ఎందువల్ల? వీరు ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా కర్మలు చేశారు కనుక, పాపమైనా పుణ్యమైనా ఏ కర్మఫలాలైనా సరే వాళ్ళకి అంటవు కనుక, పొందవలసినటువంటి సుఖాలు, భోగాలు, దుఃఖాలు, కష్టాలు ఏమీ లేవు. అందువల్ల వాళ్ళు జన్మించాల్సినటువంటి పని లేదు. మనం అందరం ఎందుకు జన్మించామనంటే, మన కర్మఫలాలు వాసనలో ఉండటం వల్ల జన్మించాం. కర్మఫలాలు ఉన్నాయి కనుక అనుభవించాలా, సుఖమో దుఃఖమో. వాసనలు ఉన్నాయి కనుక కర్మలు చేయాలా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కర్మలు చేస్తున్నాం, కర్మఫలాలు అనుభవిస్తూ ఉన్నాం. ఈ రెండింటి కోసమే మనం ఈ లోకంలోకి వచ్చింది. నిజంగా అదే కనుక మనకు లేకపోతే వచ్చే పనే లేదు, మళ్ళీ జన్మించే పనే లేదు, శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉంటాం. కాబట్టి ఇక్కడ కష్టాలు కానీ, సుఖాలు కానీ, దుఃఖాలు కానీ, బాధలు కానీ ఇవన్నీ కూడా ఈ కర్మఫలాల వల్లనే మనకి వస్తూ ఉన్నాయి. అంటే దేహాన్ని ధరించి అనుభవించవలసినటువంటి కర్మఫలాలు ఉంటేనేమో జన్మలు వస్తాయి.
అలాంటివి లేకపోతేనేమో ఇక జన్మలు రావు. మరి ఇప్పుడు బుద్ధియోగంతో చేసినటువంటి వాడు, అటువంటి వాడికి కర్మఫలాలు లేవు గనక ఇక అటువంటి వాడు జన్మించాల్సినటువంటి అవసరం లేదు. ఈ లోకంలో మనుషులుగానో, పశువులుగానో, పక్షులుగానో, క్రిములుగానో, కీటకాలుగానో, చెట్లు చేమలుగానో, లేకపోతే బండలుగా, పర్వతాలుగా ఏ రకమైనటువంటి జన్మ కూడా ఎత్తవలసినటువంటి అవసరం లేదు. అదే కాదు, దేవలోకాల్లో దేవతలుగా కూడా జన్మించి భోగాలు అనుభవించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే అటువంటి వాడు జన్మబంధం నుంచి పూర్తిగా విడుదల పొందినటువంటి వాడు అవుతాడు. సరే, జన్మించడు, బాగానే ఉంది. ఏమండి వాడు జన్మించడు, ఏదని జన్మిస్తే కదండి కాస్త బాగా బ్రహ్మాండంగా ఉండేది, ఆనందంగా ఉండేది. అసలు జన్మించకపోతే ఏ రుచిగా ఉంటుంది అని అంట. జన్మించకుండా వాడు ఏమవుతాడో అది కూడా చెబుతున్నారు. పదం గచ్చంతి అనామయం, అనామయ పదం గచ్చంతి, దుఃఖం లేనటువంటి పదాన్ని అందుకుంటాడు. ఇప్పుడు ఈ పదవులన్నీ కూడా దుఃఖంతో కూడుకున్నాయి. పదవి అని అంటే ఇదిగో ఈ జన్మ, పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏడుస్తాడా, ఏడవడా? దుఃఖం ఉందా లేదా అంటే ఆనందం కూడా ఉంది, సంతోషం కూడా ఉంది, దాంతోపాటు కూడా దుఃఖాలు కూడా ఉన్నాయి కదా. దుఃఖాలు లేకుండా ఉండేటువంటి మనిషి ఎవడైనా ఉన్నాడా? ఏమండి నేను ఇంతవరకు అసలు దుఃఖం అనేదే ఎరగను, ఎప్పుడు కూడా ఆనందమే, గంతులు వేస్తూ ఉండటమే నా పని అని చెప్పేవాడు ఈ ప్రపంచం మొత్తం మీద ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఇక ముందు పుట్టబోయేటువంటి వాడు కానీ ఎవడైనా ఒక్కడంటే ఒక్కడు ఉంటాడా? ఎవడు ఉండడు. ఎందుకని? మనం వచ్చిందే ఈ లోకంలోకి సుఖ దుఃఖాలు రెండు అనుభవించడానికి. పాపపుణ్య కర్మఫలాలు మనం ప్రారంధంగా తెచ్చుకున్నాం కనుక కాస్త అవి కాస్త ఇవి రెండు అనుభవించాల్సిందే. మరైతే ఇప్పుడు ఇతడు పోయేటువంటి మార్గం, ఇతడు పోయేటువంటి ఆ స్థానం ఏమిటంటే అనామయం పదం గచ్చంతి, అనామయం దుఃఖమే లేనటువంటి పదం, ఆ పదవిని గచ్చంతి చేరుకుంటాడు. ఈ పదవి ఎలాంటిదండి? ఎవరికి తెలుసు? శాస్త్రాలు చెప్తున్నాయి. చక్రవర్తి పదవి కన్నా, దేవేంద్ర పదవి కన్నా, ఇంకా లోకంలో ఉన్నటువంటి ఏ పదవులను, విష్ణు పదవి, బ్రహ్మ పదవి, ఈశ్వర పదవి, ఇలా ఏ పదవులు ఉన్నావు అనుకోండి, ఈ పదవులన్నింటికన్నా కూడా చాలా 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 గొప్ప పదవి. అంటే ఆ పదవితో పోల్చడానికి, దానికన్నా గొప్పది కాదు కదా, దానితో సమానమైనటువంటి పదవి కూడా ఎక్కడా లేదు, ఉండదు. ఎందుకనంటే అన్ని పదవులు కూడా తాత్కాలికమైనటువంటివి, కానీ ఈ పదవి ఒక్కటి శాశ్వతమైనటువంటి. ఇప్పుడు దేవేంద్ర పదవి ఉందనుకోండి, దేవేంద్రుడికి ఏమండి దేవతలను పాలించేవాడు, అబ్బా ఆయన ఎంత గొప్పవాడండి అని మనం అనుకుంటాం. ఏమీ లేదు. ఆ దేవేంద్రుడి యొక్క పదవి కూడా తాత్కాలికమైనటువంటిదే. ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క దేవేంద్రుడు ఉంటాడు. ఈ దేవేంద్రుడు అనేది పదవి, అంతేగాని దేవేంద్రుడు అనేవాడు ఒక మనిషి లేడు. ఆ పదవి అనమాట. ఆ పదవిలోకి ఎవరు వస్తే వాడే దేవేంద్రుడు. సరే, ఆ పదవి ఎట్టొచ్చుదండి? 100 యజ్ఞాలు చేసినటువంటి వాడు దేవేంద్ర పదవిని అందుకుంటాడు. శతక్రతు 100 యజ్ఞాలు చేస్తే దేవేంద్ర పదవి వస్తుంది. లేదా ఘోరమైనటువంటి తపస్సులు చేసినటువంటి వాడు ఆ దేవేంద్ర పదవిని అందుకోవటానికి అవకాశం వస్తుంది. అయితే ఇంత చేసి ఆ దేవేంద్ర పదవిని కనుక అందుకుంటే అదేమైనా శాశ్వతమానంటే కాదు, అది కూడా తాత్కాలికమైనటువంటిది. ఎందుకనంటే మళ్ళీ ఎవరో 100 యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళు, తపస్సులు చేసినటువంటి వాళ్ళు క్యూలో ఉంటారు. ఎందుకంటే వీడి తర్వాత ఆయన రావాలా, ఆయన తర్వాత ఈయన పోవాలా. మనకి పీఠాలు ఉన్నాయి, ఆశ్రమాల్లో పీఠాలు ఉంటాయి. ఆ పీఠాధిపతిని ఎన్నుకుంటారు. ఓ పీఠాధిపతి ఇప్పుడు ఉన్నాడు అనుకోండి, తర్వాత కావాల్సినటువంటి పీఠాధిపతులు 6 7 ఉంటారు వరుసలో. వీడెప్పుడు చేస్తాడో వాళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి. ఈయన బాగానే ఆయన వచ్చి కూర్చుంటాడు. ఈయన ఎప్పుడు పోతాడో అవతల చూస్తూ ఉండాలి. సామాన్యంగా అవతల ఎప్పుడు సంతోషిస్తారంటే బాగా ముసలాళ్ళు కనుక పీఠాధిపతులు కనుక అయితే సంతోషిస్తారు. కుర్రాడు ఎవరిన కనుక పీఠాధిపతి అంటే పాపం వాళ్ళ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టి. ఎందుకంటే వీడు చచ్చేది ఎప్పుడు, నేను వచ్చేది ఎప్పుడు. కాబట్టి ఈ దేవేంద్ర పదవికి కూడా వరుసలు రెడీగా ఉంటారు. యమధర్మరాజు పదవి కూడా రెడీగా ఉంటారు. కఠోపనిషత్తులో చెప్పుకున్నాం, యమధర్మరాజు పదవి కూడా రెడీగా ఉంటారు. వీడు ఎప్పుడు పోతాడో నేను వస్తానని. అంటే అన్ని పదవులు కూడా ఇంతే, అన్ని తాత్కాలికమైనటువంటివి. మనకి దేశంలో ఉన్నటువంటి పదవులే కాదు తాత్కాలిక పదవులు, అవి కూడా అంతే తాత్కాలికమైనటువంటి పదవులే.
అందుకని దేవేంద్రుడు అంటే ఓ పని చేస్తుంటాడండి. ఏందనంటే ఎవడన్నా గొప్ప తపస్సులుగానే చేస్తా ఉంటే మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, ఆ దేవేంద్రుడు ఆ తపస్సు చేసేవాడు. ఆ తపస్సు జరగడం కోసం రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములను పంపిస్తాడండి. ఎందుకయ్యా పంపించేదనంటే ఆయన కనుక గొప్ప తపస్సుగానే చేస్తే ఈయన పదవికి ఎసరు వస్తుంది. అందుకోసం అని చెప్పి ఆ తపస్సుగానే చెడగొడితే వాడు అక్కడే ఉంటాడు, ఈయన ఇక్కడే ఉండొచ్చు. అందుకని అయితే ఇది మామూలుగా చెప్పుకోవడానికి కథ అంతే. కానీ అసలు యథార్థం ఇంకోటి ఉంది. అదేమిటనంటే మనం ధ్యానం చేస్తూ ఉంటాం, చూసాం. ఆ ధ్యానం చేయటమే తపస్సు. అలా ధ్యానం చేసినప్పుడు మన తపస్సును చెడగొట్టడం కోసమని దేవేంద్రుడు, ఎవరా దేవేంద్రుడు? మనస్సు ఇంద్రుడు, మనస్సుకు అధిపతి ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ఏం చేస్తుంటాడు, ఆ మనస్సు ఏం చేస్తుంటుందంటే ఎప్పుడు కూడా రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములను పంపిస్తూ ఉంటాయి. అంటే అయ్యన్నీ ఆలోచిస్తూ ఉంటాయి. ధ్యానం చేస్తున్నప్పుడు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అది డబ్బు కావచ్చు, ఇల్లు వాకిలు కావచ్చు, భార్యాబిడ్డలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా మిత్రులు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా వస్తువులు కావచ్చు, తినేవి కావచ్చు, తాగేవి కావచ్చు, అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇవే రంభ, ఊర్వశి, మేనకలంటే. కాబట్టి వీటిని ఎవరు పంపిస్తున్నారంటే అదిగో లోపల ఉన్నటువంటి ఇంద్రుడు పంపిస్తూ ఉంటాడు. అది ఆ ఇంద్రుడు తపస్సులు జరగొట్టటువంటి. అయితే మనం ఇక్కడ కథ ప్రకారంగానే చెప్పుకుంటే ఆ ఇంద్రుడికి కూడా ఆ పదవి ఎట్టాడంటే తాత్కాలికమైనటువంటి పదవి కనుక శాశ్వతమైనటువంటి పదవి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పదవి. ఎవరైతే బుద్ధియోగం ద్వారా ఈ నిష్కామ కర్మల్ని ఆచరిస్తూ ఉంటారో అలా ఆచరించేటువంటి వాళ్ళు చివరికి చేరుకునేటువంటిది ఏమిటంటే దుఃఖరహితమైనటువంటి శాశ్వతమైనటువంటి పదవి అని. ఈ పదవిని మరొకరు ఆక్రమించుకోవడానికి వీల్లేదు. ఎందుకనంటే ఎంతమంది అయినా ఆ పదవిలో కలిసిపోతారు. ఆ సింహాసనం మీద కూర్చోరు, ఆ పదవిలో వాళ్ళు కలిసిపోతారు. ఇక మళ్ళీ తిరిగి రావడానికి వీల్లేదు. ఊష్టింగాగ్ర అనేటువంటిది లేనటువంటి పదవి. ఎందుకనంటే అక్కడ రెండో వాళ్ళు ఎవరుంటారు, అంతా ఒక్కటే. ఏకం సత్, ఉన్నదంతా ఒక్కటే. ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అన్నారు. ఉన్నదంతా ఒక్కటే బ్రహ్మము, రెండవది ఏదీ లేదు. ఇది చాందోగ్యోపనిషత్తు చెప్తా ఉంది. కనుక ఈ ప్రకారంగా అటువంటి ఉన్నతమైనటువంటి పదవిని అందుకుంటాం. అయితే ఎలా సాధ్యమవుతుందండి మనకి? ఏమంటే మనం దేవేంద్రుడి కన్నా విష్ణుమూర్తి కన్నా ఇంకా గొప్ప పదవులు సాధించగలమా? సాధించగలం. ఎలా సాధిస్తాం? సముద్రం నుంచి ఉప్పు గల్లు వస్తుంది కదా, సముద్రం నుంచే వచ్చేది ఉప్పు, అక్కడ తయారు చేస్తుంటారు అన్నమాట. ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి ఉప్పు ఎక్కడెక్కడో తిరుగుద్ది. ఎక్కడ తిరుగుద్ది? ఆ బస్తాల్లో వేసుకొని లేకపోతే ఆ ఈడుబళ్ళ మీద వేసుకొని వస్తారు ఉప్పు అమ్మటానికి, లేకపోతే షాపుల్లో ఉంటుంది. ఆ ఉప్పుని మనం ఎక్కడ పడితే అక్కడ ఎవరి కావాలంటే వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఆ ఉప్పు గల్ని ఏం చేస్తుంటారంటే కాస్త మెత్తగా ఉండాలంటే రోట్లో వేసి పటా 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 కొడుతుంటారు. కొడుతుంటే ఆ కళ్ళు ఏం చేస్తుంటే అట్లా పైకి అలా అలా ఎగిరి పడతా ఉంటాయి. ఎగిరి పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన మళ్ళీ లోపలికి వేసి మళ్ళీ ఆమెను పడాలి, దాని మీద మళ్ళీ ఇంకో దెబ్బేస్తారు. ఎందుకంటే మెత్తంగా రావాలి. సరే ఇప్పుడంటే మరి ఆ రోళ్ళు రోకలు లేవు కాబట్టి ఇప్పుడు మనకి ఇవి వచ్చినాయి, మిక్సీలు వచ్చినాయి. అందుకని తీసుకెళ్ళి దాన్ని మిక్సీలు వేస్తాం. ఇక ఎంత ఎత్తున ఎగిరినా మళ్ళీ దాంట్లో పడాల్సిందే, పిండి పిండి అయిపోవాల్సిందే. ఏమి కర్మ! ఇది ఉప్పుగల్ల కర్మ కాదు, మన కర్మే. ఎందుకనంటే అదిగో సముద్రం నుంచి వచ్చినటువంటి ఉప్పులాగా పరమాత్మ నుంచి మనం వచ్చాం. ఆ పరమాత్మ నుంచి జారిపడ్డాం. జారిపడ్డ తర్వాత మనం కూడా ఏం చేస్తున్నామనంటే ఆ ఉప్పు ఊరు తిరిగినట్టుగా మనం కూడా జన్మ జన్మ ఎత్తుతూ ఉంటాం. ఈ జన్మల్లో మనకి అక్కడక్కడ అదిగో రోట్లో వేసి పడుతుంటారు కదా, అలా ఈ కష్టాలు అనేటువంటి ఓదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. వస్తుంటే ఎగిరెగిరి పడుతూ ఉంటాం. ఈ తప్పించుకోవడానికి ఏం చేద్దాం అని అనుకుంటాం. ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఏం చేస్తాం? మనం ఎంత ఎగిరినా మళ్ళీ దాంట్లో పడేసి మళ్ళీ దొక్కటమే, అలా పడిపోతూ ఉంటాం అన్నమాట. అయితే ఆ ఉప్పు గల్లికి ఎప్పుడు మోక్షం? మళ్ళీ ఎప్పుడైతే ఆ సముద్రాన్ని చేరుద్దో అది సముద్రాకారంగా మారిపోద్ది. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ దాంట్లో కనుక కలిసిపోతే ఇక దాని ఆకారంగా మారిపోద్ది. అదే ఆకారంగా మారిపోయినప్పుడు ఇక ఆ ఉప్పు గల్లికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఇక ఉండదు. అలాగనే మనం కూడా ఆ పరమాత్మని కనుక మళ్ళీ చేరుకున్నామా ఇక మనకి ఏమి చలనం లేదు, ఏ కష్టాలు లేవు, ఏ దుఃఖాలు లేవు, ఏ బాధలు లేవు, మనల్ని ఎవరేమి చేయలేరు. అనామయం పదం గచ్చంతి, శాశ్వతమైనటువంటి ఆనంద సాగరమైనటువంటి బ్రహ్మానంద సాగరమైనటువంటి ఆ పదవిలో మనం అలా విలీనమై ఉంటాం అన్నమాట. కాబట్టి
ఇలా మనం ఎన్నో జన్మలెత్తి ఎత్తి 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 కష్టాలు పడి 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 చివరికి ఏ జన్మలోనో ఒక సద్గురువు గనక మనకి తటస్థపడితే ఆ సద్గురువు అయ్యా నువ్వు జీవుడివి కాదు, నువ్వు ఆత్మవి, నువ్వు పరమాత్మవి, తత్వమసి, నువ్వు ఆ పరమాత్మవే అని ఉపదేశించినప్పుడు ఆయన చూపించినటువంటి మార్గంలో ప్రయాణించి ఈ నిష్కామ కర్మయోగంతో, ఈ బుద్ధియోగంతో, ఈ ఫలాసక్తి లేకుండా చేసేటువంటి కర్మలతో మనం చిత్తశుద్ధిని పొంది ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఆ పరమాత్మని గనక చేరుకున్నట్లయితే మనం పరమాత్మాకారంగా మారిపోతాం. ఉప్పుగల్లు సముద్రం నుంచి బయటకు వచ్చి మళ్ళీ సముద్రంలో పడి సముద్రాకారంగా మారిపోయినట్టుగా మనం పరమాత్మ నుంచి బయటకు వచ్చి మళ్ళీ పరమాత్మని చేరుకొని ఆ పరమాత్మాకారంగా మారిపోతాం. అప్పుడు మనం పరమాత్మే అవుతాం. అదే దుఃఖరహితమైనటువంటి పదవి, అదే శాశ్వతమైనటువంటి ఆనంద సాగరం, అదే మానవ జీవితం యొక్క గమ్యస్థానం, అదే ప్రతి మానవుని యొక్క పరమ లక్ష్యం. ప్రతి మానవుడి జీవితం యొక్క పరమ లక్ష్యం కూడా అదే. ఇది నిష్కామ కర్మ వల్ల, బుద్ధియోగం ద్వారా చేసేటువంటి కర్మల వల్ల మనకి కలిగేటువంటి అంతిమ ఫలితం అని మనకి ఈ శ్లోకం చక్కగా తెలియజేస్తుంది. అయితే అటువంటి దుఃఖరహిత పదవిని మనం ఎప్పుడు పొందగలుగుతాం? ఆ పదవిని మనం పొందాలి. ఎందుకంటే తెలిసిన తర్వాత మనం ఆగుతామా? బ్రహ్మాండంగా ఆ పదవిని కావాలనుకుంటాం. ఇక్కడున్న అనాకాని పదవుల కోసమే ఎంబడబడతా ఉంటే ఇక ఆ పదవి కోసం ఎవరు ఎంబడబడుకుని ఉంటారు? తెలిస్తే ఏదో అదృష్టవశాత్తు తెలియక ఎవరికి దాని ఎంబడబడతలేదు. కానీ తెలిస్తే మాత్రం ఏమంటే ఇలాంటిదండి ఆ పదవి, ఆ పదవిలో కనుక పోతే ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. ఇక దుఃఖం అంటే ఎట్లా ఉంటుందో అసలు తెలియదు. దుఃఖం అతనికి రాకపోతే మానే అసలు దుఃఖం ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. అలా తెలియకుండా ఉండేటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఆనందం, ఆ బ్రహ్మానందమైనటువంటి ఆ పదవి నాకు కూడా కావాలండి. కావాలా? అయితే ఇదిగో ఇలా ఏం చేయాలట? అదేదో రేపు చెప్తున్నా, 2 శ్లోకాల్లో చెప్తున్నా.